వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మటన్ అండ్ ఆలు కర్రీ అయితే చేస్తున్నామండి. మటన్ అండ్ ఆలు కర్రీ. దానికోసం నేను 350 గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి దీంట్లో ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా కలిపేసేసి దీంట్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ని అయితే వేసి నేను ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్ చేస్తున్నాను అనమాట. చూడండి, మూత అయితే పెట్టేసేసి ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే పెట్టేద్దాము. ఈలోగా నేను ఒక 2 ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటాను. దాంతోపాటు ఒక 4 బంగాళదుంపని అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి నేను ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేశాను అనమాట. మధ్యలోకి తుంచి వేసేసాను. ఈ ఆలూని నేను సేమ్ ఈ సైజ్ అయితే కావాలండి, లేదు బేబీ పొటాటోస్ కూడా వేసుకోవచ్చు, మీకు బాగుంటుందన్నమాట టేస్ట్. ఇక్కడ నేను మూత పెట్టేసి అయితే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మసాలా గ్రేవీ కోసం అయితే ఇక్కడ నేను కర్డ్ అయితే తీసుకున్నాను. దాంట్లో పసుపు, దాని తర్వాత కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కసూరి మేతిని వేసి నేను బాగా కలుపుతాను అనమాట. లోపల లమ్స్ ఏమీ లేకుండా మంచిగా స్పూన్తో కలిపేద్దాము. చూడండి, ఇట్లా క్రష్ చేసుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై అయితే చెయ్యండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ అనేది. చూడండి, ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈలోగా మనకి ఆలు కూడా ఉడుకుతుందనమాట, అది కూడా చూద్దాము. ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదండి, మూత తీసి ఇప్పుడు మన ఆలు అయితే తొందరగానే కుక్ అయింది. మరీ మెత్తగా పిండిలాగా అయిపోకూడదండి, ఇట్లా పీస్ లాగే ఉండాలి. ఇక్కడ నా మటన్ కూడా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు నేను ఈ మటన్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, దాంతో మొత్తం కలిపేసేసి ఈ ఆలులో వేసేసి కొంచెం సేపు ఉడికించుకుంటాను. కింద అడుగు అనేది అంటకుండా మనం తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూడండి, నేను సాల్ట్ అనేది ఆలులో వేయలేదండి. నేను ఇప్పుడు టేస్ట్ చూసుకొని నేను సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు ఆలునైతే ఈ మసాలా గ్రేవీ కూడా బాగా పట్టే వరకు మనం కొంచెం సేపు కుక్ చేయాలి, ఒక 5 మినిట్స్. ఈలోగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ కర్డ్ మసాలా, ఈ కర్డ్ మసాలాను కూడా మనం దీంట్లో యాడ్ అయితే చేసేస్తున్నాము. ఇప్పుడు మంచిగా కలిపి దీంట్లోనే నేను ఆ బౌల్ ఏదైతే ఉందో దాంట్లో మసాలా ఇంకొంచెం ఉంటుంది కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి నేను దీంట్లో వేసేస్తానండి. చూడండి, ఇప్పుడు నాకు సాల్ట్ అనేది కొంచెం తగ్గిందనమాట, దీంట్లో కలుపుకున్నాను. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేద్దాము. దీన్ని బాగా మంచిగా ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఆలు మటన్ కర్రీ. ఇది టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి. ఇప్పుడు మా కర్రీ అయితే ఎలా ఉడుకుతుందో చూడండి, మంచి టేస్ట్ అండ్ మంచి అరోమానైతే ఇస్తుందన్నమాట. అసలు మా రూమ్లన్నీ మటన్ కర్రీతోనే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.